ఉగ్రవాదుల దాడుల తర్వాత అందరూ ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టేసారండి. ముఖ్యంగా పర్యాటకులు ఒక్కరు లేరు అక్కడ. వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఇక వెళ్ళిపోయారు అక్కడి నుంచి అండి. కానీ మీరు గమనించినట్లయితే సైనికులు మాత్రం అక్కడే ఉండిపోయినారండి. వాళ్ళు మన జవాన్లకు సెల్యూట్ చేయాలండి. ఎక్కడ భయపడకుండా వెళ్ళిపోకుండా అక్కడే ఉన్నారు వాళ్ళు. మీకు తెలుసా, మన అపోస్తలున్న పౌలు ఈ మాట చెప్తాడు. ఆయన సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండుల్లో చేర్చుకొనున్న వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు అంది. చాలామంది విశ్వాస జీవితంలో ఎందుకు బలహీనపడుతున్నామనంటే ఈ జీవన వ్యాపారంలో మనం చిక్కుకుంటున్నాం కాబట్టి అండి. మనల్ని దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టాలని కాకుండా ఈ లోక మర్యాదను అనుభవిస్తూ ఈ లోకాన్ని సంతోషపెట్టాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు చూడండి. ఇక వాళ్ళు సైనికులుగా ఉండలేరండి. వాళ్ళు పనికి రాలేరు అసలు. యాక్చువల్లీ వాళ్ళు మన దేశ పౌరులనే కాదు, అలా సైనికులుగా క్రీస్తు కోసం నిలబడిన ప్రతి ఒక్కరిని కూడా మనం ఎంతో అభినందించవలసిన వారమై ఉన్నాము.